హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్‌లో ఫ్లవర్ షో గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ క్రౌడ్ అంతా కూడా మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ కోసం అనమాట. టికెట్స్ కోసం ఫుల్ రష్‌గా అయితే ఉంది. హాలిడేస్ టైమ్ అవ్వడం వల్ల. ఇక్కడ టికెట్స్ తీసుకోవాల్సిన ప్లేస్ అయితే వాళ్ళు కంట్రోల్ చేయలేక క్రౌడ్‌ని లోపలికి వెళ్ళైతే తీసుకోమన్నారు టికెట్స్. ఇది మైసూర్ ప్యాలెస్ ప్రెమిసెస్‌లో అయితే పెట్టారనమాట. ఈ డెకరేషన్ అంతా కూడా మైసూర్ ప్యాలెస్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో అయితే ఉంటుంది. ఇది డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి ₹50 పర్ హెడ్ అడల్ట్స్‌కి. అలాగే కిడ్స్‌కి అయితే ₹30 అయితే ఉంటుంది. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ దగ్గర దసరా టైంలో ఒక ఫ్లవర్ షో అయితే పెడతారు. అలాగే ఇప్పుడు కూడా అయితే ఉంటుందన్నమాట డిసెంబర్‌లో. టైమింగ్ వచ్చేసి 10 ఏఎం నుంచి 9 పీఎం వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈ ఇయర్ అయితే శృంగేరి శారదాపీఠం టెంపుల్ ఒకటి, అలాగే ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్‌గా కూడా కొన్నైతే ఉన్నాయన్నమాట. ఇలాంటి ఫ్లవర్ షోస్‌లో జనరల్‌గా ఆ ఇయర్ ఏవైతే పాపులర్ అయ్యాయో వాటిని ఎక్కువగా అయితే అలాంటి థీమ్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. కిడ్స్ రిలేటెడ్‌గా అయితే ఈ ఇయర్ ఇక్కడ మాషా అండ్ బేర్ అయితే పెట్టారు. ఈ 10 డేస్ కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే ఫ్రెష్‌గా ఉంటాయట వింటర్ కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కార్వింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫేమస్ పర్సనాలిటీస్‌వి. సో, ఇలా కార్వింగ్స్ అయితే పెట్టారు. అలాగే ఇంకా ఒక చిన్న మ్యూజియం అయితే పెట్టారనమాట. ఇదొచ్చేసి టెంపరరీగా పెట్టిన మ్యూజియం. మైసూర్ ప్యాలెస్ ఓల్డ్ ఫోటోస్‌తో అయితే పెట్టారు.
అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఇలా బొమ్మల కొలువులాగా కూడా అయితే పెట్టారు. ఇదైతే చాలా చాలా బాగున్నాయి అసలు. ఈవెన్ ఆ ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసిన వాటిల కంటే కూడా ఇవైతే ఇంకా చాలా అయితే బాగున్నాయి. మీలో ఎవరైనా ఈ ఫ్లవర్ షోని విజిట్ చేశారా ఏంటి అనేదైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.